జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 15th జాతీయ జెండా ఎగరవేయలేదు. ఎందుకు అయి ఉండొచ్చు? కాస్త ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విస్మయాన్ని గురి చేసేటువంటి ప్రశ్న. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరియు భారతదేశం మీద విసిగెత్తిపోయి జాతీయ జెండాని ఎగరవేయనటువంటి కారణంగా కనబడతా ఉంది. తన చిత్తశుద్ధికి దేశ ప్రజలు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఓటు ద్వారా ఇచ్చినటువంటి తీర్పుని అతను మరీ ఒక హితబోధగా తీసుకోవాలే తప్ప దేశం మీద అంత విసుగు చెంది ఒక వికృత ఇదిగా ప్రవర్తించడం సమంజసం కాదు. ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అధ్యక్షుడైనా కూడా ప్రతి పార్టీ ఆఫీస్లో ప్రతి మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో జాతీయ జెండా ఎగరవేస్తారు మరియు పార్టీ ఆఫీసులో ఎగరవేస్తారు. కానీ ఇతనికి కనీస ఏ జాతీయత భావాలు ఉన్నాయో కూడా నేడు అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా కన్న తల్లిని జన్మభూమిని ప్రేమించమన్నారు. కానీ కన్న తల్లి మీద ప్రేమ లేనటువంటి వ్యక్తికి జన్మభూమి మీద ఎటువంటి ప్రేమ ఉంటుంది? కాబట్టి కన్నతల్లినే విస్మరించిన వాడు దేశాన్ని కూడా విస్మరించాడనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగా కన్నతల్లిని మరిచిన వాడు మూర్ఖుడుగా భావిస్తారో అదేవిధంగా జాతీయ భారతదేశాన్ని మరిచిన వాడిని కూడా మరో ఉగ్రవాదిగా మలుస్తారు. అందుమూలాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని భారతదేశ జాతీయతని రద్దు చేయాలి మరియు అతని పార్టీని గుర్తింపుని కూడా భారత ఎన్నికల సంఘం రద్దు చేయాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా భారతదేశంలో పాలకులై ఉండాలంటే భారతీయత భావాలు జాతీయ భావాలు కలిగి ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని పొందేవాడై ఉండాలి. కానీ భారతదేశంలోని ప్రాథమిక హక్కుల్ని పొందుతూ భారతదేశాన్ని విస్మరించాడంటే జగన్మోహన్ రెడ్డి భారతదేశ పౌరుడిగా అనర్హుడిగా మేము పేర్కొంటా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు స్వాతంత్రం ఎక్కడొచ్చిందో తెలియదు, ఎంతమంది పోరాటం వచ్చిందో తెలియదు. అసలు స్వాతంత్రం కోసం ఎంతమంది గాంధీజీ కానుంచి నెహ్రూ కానుంచి ఎందరో మహానుభావులు ఆ స్వాతంత్రం తీసుకొచ్చి మన భారతదేశంలో 1947 ఇండియా నుంచి బ్రిటిష్ వారిని పారదోలి మన భారతదేశం మనకి చెందే విధంగా వాళ్ళు పోరాడబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని ప్రతి పౌరుడు, ఏ పార్టీ లేదు, తెలుగుదేశం ఏ దేశంలో ఉన్న పార్టీలన్నీ వైఎస్ఆర్ ఇతర ఏ పార్టీలు అయినా కానీ జెండా వందనం అనేది అసలు పార్టీలతో సంబంధం లేకుండా మహనీయులు పోరాడి మన దేశం కోసం మన దేశం కోసం మన కోసం పోరాడారు. కాబట్టి దానికి సంబంధించిన అంశం కాబట్టి జెండా వందనం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సింది. కాబట్టి అందరూ దాన్ని కంపల్సరిగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి అసలు స్వాతంత్రం ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అనేవి జగన్మోహన్ రెడ్డిలో లేవు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ఆ టైంలో 5 సంవత్సరాలు అది అనుకోకుండా జనం ఒకసారి అవకాశం ఇచ్చేసరికి కాకపోతే పట్టించారు తీసుకునేది. ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నంత ఇది చేసేది జనాల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేకుండా పోయే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయాల గురించి తెలుసుకొని ఇప్పటికన్నా అప్డేట్ అయ్యి ప్రజా సమస్యల మీద పోరాడి ఏవేయో ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఉంది, అధికారంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అయితే తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంది. కాబట్టి తన బాధ్యతను ఇప్పటికైనా తెలుసుకుని తను నిర్వర్తిస్తే ఇప్పటికైనా కానీ ఏదైనా భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. లేదంటే మాత్రం ఇక భవిష్యత్తులో వైకాపా అనేది కనుమరుగైపోయింది.
అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలి? ఆయనకి మొత్తం ప్రజల పరిపాలన ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి నచ్చకపోవడం ఒక ఆవేశాలు ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి ఆవేశాలు ఉంటాయి. సేమ్ ఇద్దరు ఒకటే లైన్స్ లో ఉన్నారు. రెండుకి ఈయన ఆన్సర్ ఏంటంటే తక్కువ మంది మీద వెళ్ళినా ప్రెజర్ చాలదు, ఈయన ఎక్కడికక్కడ ప్రెజర్ పెట్టేస్తున్నారు. మరి అది ఆటోమేటిక్ గా ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఇది పాలిటిక్స్ పవర్. ఈ పవర్ ని అసెంబ్లీలో పెట్టినంతట్లో సాల్వ్ అవ్వదు, డిగ్రేడ్ అవుతారు, వాళ్ళు కూడా పొజిషన్ కి వస్తారు. కానీ ప్రజల్లో చైతన్యం చేయాలంటే ఈ విధంగా వెళ్ళవలసిందే కంపల్సరీ. ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోని డెవలప్మెంట్ చర్చలు గానీ, లేదంటే ఇతను చేసిన గత ప్రభుత్వంలో ఏవేవి చేసిన అవన్నీ చర్చలు జరిగినప్పుడు ఇతను సమాధానం ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి రావడం అంతేనండి. ఇది ఒక కబడ్డీ ఆటలాడిది తగ్గారనుకోండి క్యాండిడేట్స్, దాన్ని ఎలా చేయగలరు? మీరు ఏరియాలో దిగాలంటే ఒక బ్యాచ్ ఇది అవుతుంది. అంటే అసెంబ్లీ మనకి ఒక టార్గెట్ పెట్టుకుంటే అసెంబ్లీలోనే చెయ్యండి ప్రూవ్డ్ అంటే బయట ఉండి కూడా చేయొచ్చు. ఒక ఎమ్మెల్యేగా ఒక ఆటోమేటిక్ గా ఒక ఈ స్వపరిపాలన చెయ్యాలనుకుంటే అలా కూడా ఉంది, పొజిషన్ ఉంది కదా. కూడా వీళ్ళు రావడం మరి వాళ్ళకి ఇష్టం లేదంటే అడగడుగుతాయి, లోపలికి రా అంటున్నారు. లోపలికి వచ్చారంటే ఆటోమేటిక్ గా ఫోర్స్ ఎక్కువైపోతుంది. అది అందరికీ తెలిసిందే. కొన్ని చెప్పరు, కొన్ని బయటకు చెప్తారు. కానీ మరి ఇంక తప్పదు, ఈ గేమ్ ఆడుతూ ఉండాలి, మనం చూస్తూ ఉండాలి. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది అది చాలా రాంగ్. వెళ్ళాలి, వెళ్ళి దానికి మేము చెప్తా సమాధానం ఎలా చెప్పాలో అలా చెప్తామని ఆన్సర్ చేయాలి గట్టిగా. నేను ఎక్కడ చెప్తాను, ఇది కూడా బయట చెప్తానని గద్దించి మరి రెట్టించే యాక్షన్ తో చేయడం ఎంతో ఉత్తమమైన నీతి పరులు అయితే చెప్తారు. అది మరి ఇది ఎంతవరకు వెళ్తారు అనేది అది పబ్లిక్ నుంచి రావాలి, అతని నుంచి వస్తుంది. అంటే ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఫోర్స్ అయితే ఫ్యూచర్ బాగుంటది, అందరికి ఉండాలి, అపోజిషన్ అనేది ఉండాలి. వీళ్ళు వెళ్ళాలండి, వెళ్ళాలి. వీళ్ళు వెళ్తే స్ట్రెంగ్త్ వస్తుంది, మనకు కూడా మనోడు వెళ్ళాడని ఒక ఇది ఉంటుంది, ఒక వాయిస్ వస్తుంది, ఫోర్స్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. వెళ్ళకుండా అంటే పిరికితనం కింద ఉంటది.